హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ వెహికల్ అనమాట 5210 బండి సెకండ్ హ్యాండ్లో అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏ లొకేషన్లో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్ అన్నీ మీకైతే ఈ వీడియోలో అయితే తెలుస్తాయి అనమాట. ఖచ్చితంగా వీడియో అనేది మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లకు సంబంధించిన వెహికల్స్ గురించి వీడియోలు అయితే వస్తుంటాయి అనమాట మన ఛానల్లో. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే మన ఛానల్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది. మరి మీరు అమ్మాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది, పంపించండి. లేదు మీరు వెహికల్స్ ఏమైనా తీసుకోవాలి, అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, తర్వాత తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగనే ఈరోజు కూడా మనకి జాండీర్ సంబంధించిన జాండీర్ 5210 బండి అనమాట. 5210 వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2022 సంవత్సరం వెహికల్ అనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 2.5 లేదా 3 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. వెహికల్ యొక్క డీటెయిల్ ఇంకా క్లియర్గా తెలియాలంటే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ టెస్టింగ్ చేసుకోండి. దాని తర్వాత కూడా పేపర్లు అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓనర్ అనేది 2022 అయితే చెప్పడం జరిగింది. మరి ఏ నెలలో తీసుకున్నారనేది చెప్పలేదు కాబట్టి అది పేపర్ మీద అయితే ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. లైవ్గా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ కూడా అయితే చెక్ చేసుకోండి. 2.5 లేదా 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు. టోటల్ రీడింగ్ చూసుకుంటే అంటే వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 750 గంటలు అయితే తిరిగిందనమాట. టోటల్గా 750 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ కండిషన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 6,90,000 అయితే చెప్పడం జరిగింది. 6,90,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇస్తే మీరైతే మాట్లాడుకోండి ఓనర్తో. కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. 6,90,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. ఓకేనా. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సిరిసిల్ల డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణలో సిరిసిల్ల డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. మీరు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఎలాంటి రిపేర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి వెహికల్స్ ఇంకా కావాలనుకున్నా లేదా మీరు వేరే వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క లొకేషన్ కామెంట్ చేసి మీ యొక్క కావాల్సిన వెహికల్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ యొక్క లొకేషన్ వెహికల్ అనేది తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా వెహికల్స్ ఈ విధంగానే సేల్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. అలాగే టైటిల్లో ఉన్న నెంబర్ వచ్చేసి ఓనర్ది అనమాట. మీరు టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే ఓనర్తో మాట్లాడవచ్చు. నాతో మాట్లాడాలి, నాకు మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఇక్కడ స్క్రీన్ మీద అయితే నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీకు మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపించవచ్చు. అలాగే నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.